బాంబులు ఇవి జరుగుతాయి కూడా భయం పట్టలే. ఈ గుడిచెలనే ఇట్లానే బతికినాము. మస్తు పటేల దగ్గర పోయినాం, సాయం ఎవరు చేయలేరు, పట్టించుకోలేరు. కాడకాబాద్కి వెళ్ళినాము, లక్కడికా పూలు వెళ్ళినాము, ముసాపేట మున్సిపాలిటీలో పేపర్లు రాసి ఇచ్చినాము, వాళ్ళు కూడా పట్టించుకోలేరు. ముందు అమ్మ ఇల్లు గురించి ఎప్పుడు బాధపడ్డది. మీ కొడుకులు అన్నారు అన్న మాకు ఇల్లు లేదన్నా, మరి ఇల్లు కోసం ఎప్పుడు మీరు ప్రయత్నించలేదు? చేశారు సారు, అందరి దగ్గర రాశాము కానీ ఇయ్యలేదు. ఉంది ఆ పత్రిక కూడా ఉంది మా తాన్నారు. పాములు తేళ్ళు వస్తాయి, పండుకుంటే చిన్న పిల్లలు ఉన్నారు, ఏం చేద్దాం? ఏంది పరిస్థితి? అందరికి చెప్తే ఎవరు సాయం చేస్తలేరు కదా సారు. సాయం చేయకుండా ఎవరి దగ్గర కాలు పట్టుకోవాలి, ఎవరి దగ్గర పోవాలి? సాయం చేయకపోతే ఏం చేయాలి? అట్లానే బతుకుతున్నాం, అట్లానే ఉంటున్నాము. ఎప్పుడప్పుడు జారి చినిగి పోతే కూడా అట్లానే తడిచి నిలబడతాము పిల్లలకు తీసుకొని. తావు లేదు, మట్టి లేదు, ఇదే ఇల్లు అనుకొని బతుకుతున్నాము. మరి ఓటేసినప్పుడు ఇల్లు అడగలేదా మీరు? అడిగితే ఎవరు పట్టించుకోకొచ్చినారు. అంతా చేస్తే డబ్బులు వస్తాయి రోజు మీకు? మాకు వస్తే 300 400 వస్తాయి అన్న. అంతే. బొగ్గులు తేవాలి, అండ్లానే కట్టెలు తేవాలి, మన తిండి తేవాలి, పిల్లలకు బట్టలు జత్తలు అండ్లానే చూసుకోవాలి. వచ్చిన రోజు తినడానికి దొరికితే తింటాం, లేకుంటే అట్లానే హాయిగా కూర్చుంటాం. తెల్లం దాకా ఎట్లా పండుకుంటారు మీరు? పాములు తేన్లు వస్తాయి. ఏమన్నా వస్తే ఏం చేయాలన్నా? దేవుడు ఉన్నాడు, దేవుడి మీద భరోసా చేసి ఇగో ఇట్లా బతుకుతున్నాం అన్న. దేవునికి అడుగుతాము, దేవుడా ఇది ఎందుకు ఇచ్చినావు మాకు, ఈ పని ఎందుకు ఇచ్చినావు, వేరే పని అన్న చూపించేది ఉండే, మా లోకంకి ఎందుకు ఇచ్చిన? సాయం చేస్తున్నారు మాకు ఇన్ని రోజుల కంటే ఉంది. పిల్లలు మా వయసుకి వచ్చేసి పిల్లల పరిస్థితి ఎట్లయితుందో అది ఆలోచన ఉంది. ఇప్పుడు గవర్నమెంట్లకు నిన్న మొన్న కూడా కాగితాలు రాసి ఇచ్చినాము, ఫస్ట్ కూడా రాసి ఇచ్చినాము, ఎవరు ఏం పట్టించుకోలేరు. ఏడుపు కూడా వస్తే ఎవరికి చెప్పాలి? ఎవరు ఒప్పుకుంటారు? ఒప్పుకోరు. మన ఏడుపు మన దగ్గరే ఉండాలి అని ఆలోచనలా గుండెలో పెట్టుకొని అట్లానే కూర్చుంటాం. మీ పిల్లలు అడగరా అమ్మ ఎన్ని రోజులు ఈ ఇంట్లో ఉంటాం, మనకి ఇల్లు వద్దా? అడుగుతారు. అడిగితే ఏం చెప్పాలి? ఇప్పుడు మనకు దేవుడికి ఇయ్యలేడు, ఇదే ఇల్లు నాయన, ఇదే బతుకుడు అని అంటాం. ఇప్పుడు చివరిగా మీరు ఏం కోరుకుంటున్నారా మా గవర్నమెంట్ నుంచి? మాకు ఖాళీ ఇల్లు వచ్చే చాలన్నా, మీ దయతోటి ఇల్లు కోసమే బాధపడుతున్నాము.